మీ సోదరుల కోసమో మీ సోదరుల భూములు కొన్నందుకో వాళ్ళ ప్రాపర్టీలు పెంచనీకేనో నువ్వు కొడంగల్ ఉన్నాయని తీసుకుపోయి పెడతామంటే ఎవరు ఊకోరు. పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, నిరసన చెప్తాం. 2-3 రోజుల పడిన నిరసన ర్యాలీ పెడుతున్నాం కొడంగల్లో. అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా పెద్ద ఎత్తున అఖిలపక్ష నాయకత్వంలో నిరసన ర్యాలీ పెట్టి నీ కళ్ళు తెరుస్తామని చెప్పి, కళ్ళు తెరిపిస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక అని ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినావు తెలుసు. ఇంత వెంకటరెడ్డి గారు చెప్పారు. రుణమాఫీ అన్నావు. కనీసం కొడంగల్ రైతులు గెలిపించిన రైతులకైనా రుణమాఫీ చేయాలి కదా, కంప్లీట్ సంపూర్ణ రుణమాఫీ చేయాలి కదా. 30% కూడా రుణమాఫీ జరగలే. బోనస్ రాలే, వరి పంట బోనస్ అన్నావు, బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. కేసీఆర్ గారు నువ్వు 10,000 ఇస్తున్నావు, నేను 15,000 ఇస్తాను, మీరు ఎవరు తీసుకోకుండా ఇక డిసెంబర్ నేనే ఆ ప్రభుత్వం వస్తుంది, నేను 15,000 ఇస్తాను చెప్పినావు. ఆ కేసీఆర్ ఇచ్చే 10,000 కూడా గతి లేవు. కళ్యాణ లక్ష్మి అన్న తులం బంగారం అన్నావు. తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం ఇచ్చినాకనే ఈరోజు ఓట్లు అడిగే పరిస్థితి మీకు, కొడంగల్ ఓట్లు అడిగే దమ్ము నీకు ఉండాలి. కాబట్టి అఖిలపక్షం అందరూ కూడా, నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఈ ఎన్నికల్లో అందరం కలిసి గట్టిగా పోరాటం చేసి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో మనం చైర్మన్ గెలిస్తే రేపొద్దున ఇండ్లు కూలగొడతా ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు. ఆ ఇండ్లు కూలగొట్టే దాంట్లో జీవో కరెక్ట్ లేదు, వాళ్ళకి నోటీస్ లేదు. ఆ గైడ్ లైన్స్ ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇళ్ళది కానీ ఇక్కడ గైడ్ లైన్స్ ఉంటాయో ఎక్కడ కూడా పాటించడం లేదు. తిరుపతి రెడ్డి బెదిరియడం, అధికారులు బెదిరియడం, ముఖ్యమంత్రి పేరు చెప్పి బెదిరించి మేము గింత ఇస్తాం, గంత తీసుకోండి, మేము ఇయ్యం, ఇష్టంలో తీసుకుంటారా లేకపోతే కోర్టులు వేయాలన్నా. రూల్ ప్రకారం రూల్ వర్తించకుండా ఎక్కడ కూడా ఇలాంటి రూల్ లేదు కొడంగల్ తప్ప. ఎక్కడ కూడా తెలంగాణ కాదు భారతదేశంలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ రూల్స్ పాటించాలి. కొడంగల్ ఒకటే వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి రూల్ నడుస్తూ ఉంది ఇక్కడ.